హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసినా కూడా ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి 1 కప్ మందపాటి అటుకులను తీసుకొని స్మూత్ పౌడర్ వచ్చేలా గ్రైండ్ చేయండి. తర్వాత ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పెరుగును యాడ్ చేసి ఒక గరిటెతో పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఇడ్లీ రవ్వని యాడ్ చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి నెక్స్ట్ ఇందులోకి 1 కప్ వాటర్ వేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ చేశాక మళ్ళీ 1 కప్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. సో ఇక్కడ నేను టోటల్గా 2 కప్స్ వాటర్ని యాడ్ చేశానండి. ఇలా పిండి అంతటిని బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ బౌల్ పైన ప్లేట్ కానీ లేదంటే క్లాత్ కానీ కవర్ చేసి 30 నిమిషాల వరకు పక్కన పెట్టండి. ఇలా 30 నిమిషాల వరకు పక్కన పెట్టడం వల్ల వాటర్ అనేది పిండి అంతటిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఇందులోకి 1.5 కప్ వరకు వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఇడ్లీలు స్పాంజీగా రావడం కోసం 1 ప్యాకెట్ ఈనో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. సో ఇలా ఈనో పౌడర్ని యాడ్ చేశాక ఇప్పుడు పిండి అంతటిని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర ఈనో పౌడర్ లేనట్లయితే దీనికి బదులుగా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్నైనా యాడ్ చేయొచ్చండి. అది కూడా లేదు అంటే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని నెయ్యితో గ్రీజ్ చేసుకొని బ్యాటర్ని ఫిల్ చేయండి. ఇలా బ్యాటర్ అంతటిని ఫిల్ చేశాక ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ముందుగానే వాటర్ బాయిల్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఉంచి మంటని లోలో పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ఇడ్లీలని ఒక స్పూన్తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎప్పుడైనా కూడా ఇడ్లీలని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసేయకూడదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత రిమూవ్ చేయాలి. మీరు వెంటనే రిమూవ్ చేసినట్లయితే ఇడ్లీ అనేది చేతికి అతుక్కుంటుంది. ఇడ్లీ ఇంకా సరిగ్గా ఉడకలేదేమో అని అనుకుంటారు మీరు. సో అలా ఏం కాదు, ఇడ్లీలు 15 నిమిషాలకే కరెక్ట్గా బాయిల్ అవుతాయండి. సో ఏ ఇడ్లీలైనా కూడా 15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టి తర్వాత ఇడ్లీలను రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఏదైనా వైట్ చట్నీతో కానీ లేదంటే టొమాటో చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాహిత్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.